గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీ చేస్తున్న హసన్ షరీఫ్ గెలుపు ద్వారానే పట్టభద్రులకు న్యాయం జరుగుతుందని పలువురు వక్తలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాకినాడలోని గాంధీ భవన్ లో పలు ప్రజా సంఘాల నాయకులు, ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో సామాజిక పరిణామం మన బాధ్యత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వతంత్రంగా పట్టభద్రుల స్థానానికి పోటీ చేస్తున్న షరీఫ్ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు. శాసన మండలిలో జరుగుతున్న ఎన్నికల్లో మెరుగైన సమాజ నిర్మాణానికి నాంది పలకాలని, అది షరీఫ్ గెలుపు ద్వారానే సాధ్యమవుతుందని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాకినాడ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ కంపెనీలో 75% ఉద్యోగాలు స్థానిక పట్టభద్రులకే ఇవ్వాలని గత ప్రభుత్వం తెచ్చిన చట్టం పూర్తిగా అమలు చేస్తానని షరీఫ్ పేర్కొన్నారు. సామాజికంగా ముందుకెళ్తాం, మన పరిస్థితి బాగుంటుంది. అలా కాకుండా ఎవరైనా మా వాళ్ళు వాళ్ళని డెవలప్ చేయాలని ఉద్దేశం. అందుకని నేను అదే కాలేజ్లో డిగ్రీ చదివాను, మళ్ళీ నేను గవర్నమెంట్ సర్వీస్లో అదే కాలేజ్లో లెక్చర్గా జాయిన్ అయ్యాను. అతను కలవాలంటే దర్బార్లో రావాలి, ఇలా ఇటువంటి వ్యక్తులు అయితే మేము ఇన్స్పిరేషన్గా తీసుకోలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా మన రాజ్యాంగంలో ఉన్నటువంటి వెసులుబాటుని వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళు కలవాలంటే ఆ వ్యక్తిని కలాలి, ఆ వ్యక్తిని కలాలి అనేటువంటి వ్యవహారం అనేది ఇక్కడ వచ్చేసింది తప్పించి అసలు ఏంటి ఒక వ్యక్తికి ఒక ప్రజాప్రతినిధికి మధ్య వారధి ఎవరు ఉండరు. దాఖలాలు కనబడడం లేదు. మరి కూటమి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిని ఒకరిని ప్రకటించి ఇప్పటికి ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఆ కూటమి అభ్యర్థి గారు ఒకవేళ గెలిచిన తర్వాత ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఎటువంటి హామీలు ఇచ్చారో, ఏదైతే ప్రభుత్వం ఏ సమస్యలను చట్టసభల్లో తప్పకుండా గళం ఎత్తి వాళ్ళ సమస్యకి పరిష్కారం నేను తీసుకురాగలనని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, మరి ఇండిపెండెంట్ క్యాండిడేట్ లాంటి నాలాంటి వ్యక్తుల్ని మరి గెలిపించాలని ఈ పత్రిక ముఖంగా పట్టభద్రులందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు.